వైసీపీ నేతలకు ఇప్పుడు ఇది ₹1,00,000 క్వశ్చన్గా మారింది. పార్టీలో, ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి తీరు ఒక్కసారిగా మారిపోయింది. అఫ్కోర్స్ అక్రమాస్తుల కేసుల్లోనూ ఆయన నెంబర్ 2నే. నిన్న మొన్నటిదాకా ఏం చేసినా జగన్ బొమ్మ పెట్టుకునే ఏదైనా కార్యక్రమం చేసే విజయసాయిరెడ్డి కొద్ది రోజులుగా తన బొమ్మను మాత్రమే హైలైట్ చేస్తున్నారు. కరోనా సాయం పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాలో ఉధృతంగా నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేస్తున్నారు. అలా పంపిణీ చేస్తున్న సంచులపై జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎంత వెతికినా కనిపించడం లేదు. కానీ ఓవైపు మొత్తం విజయసాయిరెడ్డి బొమ్మను ప్రింట్ చేశారు. ఇది చూసిన వారు ఏదో జరుగుతోందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఇది పైకి తెలిసింది మాత్రమే. కానీ అంతర్గతంగా ఏం జరుగుతోందన్నది మాత్రం ఆ పార్టీలో కొంతమంది నేతలకే తెలుసు. ధనుంజయ రెడ్డి ఆయన ఏకంగా ముఖ్యమంత్రి జగన్ సలహాదారు అయిపోయారు. ఆయన సలహాలు దేనికిస్తారంటే వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల వ్యవస్థకు సంబంధించి సలహాలు ఇస్తారట. బయటకు ఇదేదో ఉపాధి హామీ పథకం కింద ఆయనకు పోస్టింగ్ ఇచ్చారని అనుకున్నారు. కానీ వాస్తవానికి ఆయనకు సలహాల కోసం కేటాయించిన అంశాలే వైసీపీలో వర్గపోరుకు ప్రధాన సాక్ష్యంగా కనిపిస్తున్నాయంటున్నారు. వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ మొత్తం విజయసాయిరెడ్డి గుప్పెట్లో ఉంది. మొదటి నుంచి ఆయనే దాన్ని డీల్ చేస్తున్నారు. ఆయన ఏది చెబితే వాళ్ళు అది చేస్తారు. అలా వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆ వ్యవస్థలన్నీ ఆయన చెర నుంచి తప్పించడానికే ధనుంజయ రెడ్డిని సలహాదారుగా చేర్చుకున్నారని అంటున్నారు. ధనుంజయ రెడ్డిని నియమించింది జగన్మోహన్ రెడ్డి కాదు, ఆయన సతీమణి భారతి. సీఎం జగన్ ఇటీవలి కాలంలో కాస్త ముందు చూపుతో వ్యవహరిస్తున్నారని అంటున్నారు. కొన్ని పాలనాపరమైన అంశాలను భార్య భారతికి అప్పగించారు. వాటిని ఆమె నేరుగా డీల్ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో భారతీనే ధనుంజయ రెడ్డిని సలహాదారుగా నియమించారని, ముఖ్యమంత్రి సలహాదారు హోదాలో ధనుంజయ రెడ్డి భారతీకే అనధికారికంగా రిపోర్ట్ చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ధనుంజయ రెడ్డి ద్వారా విజయసాయిరెడ్డి గుప్పిట్లో ఉన్న వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనేది భారతీ ప్లాన్ అని అంటున్నారు. విజయసాయిరెడ్డి సొంత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాలని, ఆయనకు చెక్ పెట్టేందుకు వైఎస్ భారతి చేస్తున్న ప్రయత్నాలకు మధ్య జరుగుతున్న ఘర్షణ ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ అవుతోంది. విజయసాయిరెడ్డి ఒకప్పుడు ఆడిటర్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు పోగేసుకోవడం వెనుక ఆయన మాస్టర్ మైండ్ ఉంది. జగన్ సిబిఐకి దొరికిపోవడానికి కూడా విజయసాయిరెడ్డే కారణం. ఇప్పుడు జగన్పై ఆరోపణలు నిరూపితమైతే విజయసాయిరెడ్డి కూడా జైలుకి వెళ్తారు. అందులో సందేహం లేదు. కానీ విజయసాయిరెడ్డి అప్రూవర్ అయితే ఆయన తప్పించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి బుక్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ అంతిమంగా లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డినే. విజయసాయిరెడ్డి ముందస్తుగానే చాలా తెలివిగా వ్యవహరించారు. క్విడ్ ప్రోకో వల్ల తనకు ₹1 లాభం కలిగిందనే ఆధారాలు లభించకుండా జాగ్రత్త పడ్డారు. అప్రూవర్గా మారితే ఆయన బయటపడతారు. ఇదే భయం కారణంగా జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి విషయంలో మొహమాటంగా ఉంటారు. తనకు ఉత్తరాంధ్ర కావాలంటే ఇన్ఛార్జిగా నియమించేశారు. విశాఖ క్యాపిటల్గా చేయాలంటే చేస్తున్నారు. ఒక్కోసారి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే ఆయన చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ప్రచారం కూడా ఉంది. వీటికి ఎలాగైనా చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే వైఎస్ భారతి రంగంలోకి దిగి తనకు బంధువులైన సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి లాంటి వాళ్లను ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. విజయసాయిరెడ్డికి చాలా భారీ లక్ష్యాలే ఉన్నాయని, ఆయన ప్రస్తుతం చేస్తున్న చర్యల ద్వారానే తేలిపోతోందని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీలో ఎవరూ నేరుగా జగన్ను కలిసే ఛాన్స్ లేదు. అంత తీరిక జగన్కు లేదు. ఎవరైనా విజయసాయిరెడ్డితో పనులు చేయించుకోవాల్సిందే. దీంతో సహజంగానే క్యాడర్ మీద పట్టు విజయసాయిరెడ్డికే ఎక్కువ. ప్రభుత్వ వ్యవస్థల్లోనూ ఇప్పుడు ఆ పట్టును విజయసాయిరెడ్డి సాధించారు. హోం, ఆర్థిక, రెవెన్యూ శాఖల్లోనూ మొదట విజయసాయిరెడ్డి వేలు పెట్టారు. కానీ తర్వాత భారతీ ప్రోత్సాహంతో సజ్జల రామకృష్ణారెడ్డి విజయవంతంగా తన పట్టు నిరూపించుకున్నారని అంటున్నారు. అప్పట్నుంచే విజయసాయిరెడ్డికి చెక్మేట్ ప్రాణభయం ఉందని అంటున్నారు. వైఎస్ భారతి ముందు ముందు మారబోయే రాజకీయ పరిస్థితులతో అప్రమత్తంగా ఉంటున్నారు. ఈ కారణంగానే విజయసాయిరెడ్డికి వీలైనంతగా చెక్ పెట్టాలనుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ అంతర్గత రాజకీయం ఓ భారీ థ్రిల్లర్ మూవీని తలపిస్తోందని మాత్రం వైసీపీ నేతలు కథలుగా చెప్పుకుంటున్నారు.